బులెటిన్ కు తిరిగి స్వాగతం. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనతో మంత్రివర్గ విస్తరణపై చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ టూర్లో క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. విస్తరణపై ఇప్పటికే ఆశావహులు ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం. ఢిల్లీ టూర్లో కేబినెట్ విస్తరణపై హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ ఉండే అవకాశం ఉండనుంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో సీఎం సహా 11 మంది మంత్రులు ఉన్నారు. కేబినెట్ విస్తరణ ఉంటే మరో 6గురికి చోటు దక్కే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్ ఇక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఉంటుందా అనే దానిపై ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. కేబినెట్లో చోటు కోసం నేతలు గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు రాష్ట్రంలోని ముఖ్య నేతలను కలిసి మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఆశావాహుల్లో ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ రావు, మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి, గడ్డం వినోద్, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్లు ఉన్నారు. కేబినెట్ విస్తరణ ఉంటే ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ఖచ్చితంగా అవకాశం ఉంటుందంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అధిష్టాన పెద్దలకు మల్రెడ్డి రంగారెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్, రంగారెడ్డిలో తాను ఒకడినే గెలిచానంటూ కేబినెట్లో అవకాశం ఇవ్వాలని మల్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కాగా రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం కలవనున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు మంత్రులను రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. నిన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, సింగరేణి బొగ్గు గనులు, రహదారులు, కేంద్రీయ విద్యాలయాల గురించి విజ్ఞప్తులు చేశారు.